హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి రక్త సమస్యలతో బాధపడుతూ మాకు కాల్ చేసి, సార్ నిజంగానే ఈ సమస్యలు క్యూర్ అవుతాయా, లేదా నిజంగానే ఈ సమస్యలు ఎప్పటికీ క్యూర్ కావా, లేదా నిజంగానే మందులు వాడుకుంటే ఈ సమస్య క్యూర్ అవుతుందా, మనం కేవలం నిజాలను మాత్రమే మాట్లాడుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా అండి. నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీకు నిజమే అనిపిస్తే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎంతవరకు మీరు నేను చెప్పిన వారితో ఏకీభవిస్తున్నారు, అదేవిధంగా మీరు ఇచ్చే కామెంట్ అనేది కూడా ఎదుటి వారికి ఎలా ఉంటుంది అంటే దీని గురించి కరెక్టేనా కాదని కూడా వాళ్ళకు కూడా అర్థం. కానీ జస్ట్ మీ అనుభవాలు, మీ మైండ్కి థాట్ అనిపించింది నేను చెప్పింది కరెక్టా లేదా కాదా, లేదా ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే మీ సజెషన్స్ ఏవైనా సరే నాకు ఈ వీడియోలో షేర్ చేయండి. కేవలం నిజాలను మాత్రమే నేను మాట్లాడతాను. ఈ విషయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్తాను. సో రతి సమస్యలు అనేటివి సహజంగా దేని వల్ల వస్తాయి? ఇది కేవలము 60 to 70% మనకు ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, టెన్షన్స్, అదేవిధంగా నెగిటివ్ థాట్స్, వీటి వల్ల మాత్రమే 60 to 70% లైంగిక సమస్యలు వస్తాయి. ఇక రిమైనింగ్ 30% ఉంది కదండి, ఈ సమస్యలు నిజంగానే హెల్త్ సమస్యలు అంటే షుగరు, బీపీ, లేదా మానసిక శారీరకంగా బలహీనంగా ఉన్న వాళ్ళు, ఓవర్ మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళు, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు, గంజాయి ఇలాంటి తీసుకున్న వాళ్ళలో కేవలం ఈ వ్యాధి పరంగా అంటే శారీరకంగా మనం చేసే వ్యాధి పరంగా వచ్చేటివే 30% ఉంటాయి. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కేవలం 30% మాత్రమే మనకు రోగాల ద్వారా మనం తీసుకున్న ఆహార అలవాట్లు, శారీరక ఇబ్బందుల ద్వారా కలిగితే, కనబడని సమస్యల ద్వారా వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆందోళనలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మనిషి 70% నలిగిపోయి బలహీన పడిపోయి రతి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇది నేను అనుభవపూర్వకంగా చాలా మందిలో చూసి అబ్జర్వ్ చేసి, ఎందుకంటే ఒక చిన్న సమస్య రాగానే వాళ్ళు చాలా రకాలైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఒక సమస్య వచ్చింది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది, ఒక సమస్య రాగానే దాని గురించి మనిషి కొన్ని గంటల పాటు ఆలోచిస్తాడు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా లేదా చెప్పండి. ఓకే, ఎందుకు అని అంటే దానివల్ల చాలా రకాల సమస్యలు ముందు ఫేస్ చేయాల్సి వస్తుంది. భార్య దగ్గర పరువు పోతుంది, సమాజంలో పరువు పోతుంది, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుంది. ఇక మనిషికి కావలసినటువంటి పురుషత్వం లేకపోతే, పురుషుడు అంటే పురుషత్వమే గుర్తుకొస్తుంది. అంటే ఒక స్త్రీని సాటిస్ఫైడ్ చేయగలిగినటువంటి టాలెంట్ అనేది, ఆ పౌరుషము, ఆ దృఢత్వము అనేది, పటుత్వం అనేది మగవాడికి ఉండాలి అనేది ఒక స్టాంప్. అంటే ఇంకొక బ్రాండ్ అన్నట్టు. మగవాడు అంటే మగవాడే, పురుషుడు అంటే పురుషత్వం ఉండాలి, మగతనం అనేది చూపించుకోవాలి అని ప్రతి ఒక్క మగవాడికి అది ఒక సింబల్ అన్నట్టు. అంతే. ఇంకా అది ఎక్కడ తగ్గిపోతుందో, నేను పురుషత్వానికి ఎక్కడ దూరం అయిపోతానో అని చాలా మంది మగవాళ్ళు నలిగిపోయి ఆలోచించి చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇదే మెయిన్ ప్రాబ్లం. అందుకే నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కానీ, నా వీడియోస్ వినే వాళ్ళకు నేను లెంత్ వీడియోస్ ఎందుకు తీస్తానంటే, మామూలుగా చాలా మందికి కూడా కొన్ని సమస్యల్ని మాటల ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా దూరం చేయాలి, దాని మీద అవగాహన కలిగించాలి అనే ఒకే ఉద్దేశంతో నేను ఎక్కువసేపు వీడియోల్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కేవలం ఒక చిట్కా, మన యూట్యూబ్లో ఒక చిట్కా గురించి, ఒక సమస్య గురించి కొట్టామనుకోండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమేచర్ చేయడానికి కొట్టామనుకోండి, నెంబర్ ఆఫ్ చిట్కాలు వస్తాయి. ఈ చిట్కా వాడండి మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది అంటారు. అస్సలు కాదు, 100% కాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే మనిషికి చెప్పే కదా 70% ఆందోళన వల్ల, టెన్షన్ వల్ల ఇలాగే వస్తుంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి నేను కనీసం ఒక పావు గంట వచ్చి ½ an hour టైం తీసుకుంటా. అవునా కాదా కామెంట్ చేయండి. నా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని నన్ను కలిసిన వారికి నేను ఎంత టైం కేటాయిస్తాను, వారి సమస్య గురించి వాళ్ళకి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నిజమేనా కాదా అని చాలా మంది కూడా తెలుస్తుంది. అండ్ సమస్య గురించి నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాల్సిన జాగ్రత్త గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో ఎందుకు అని అంటే దాని గురించి అవగాహన ఉంటేనే మనము దాని గురించి మనం సక్సెస్ కాగలుగుతాము. లేదా అవగాహన లేకపోతే దానివల్ల వచ్చే టెన్షన్లు, భయాల వల్ల సమస్య అనేది ఇంకా అధికమవుతుంది. ఓకేనా? కాబట్టి మనం నిజాలు మాత్రమే మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు వీడియోలనే వస్తున్నాయి. మరి సమస్యలు క్యూర్ అవుతాయా? దీని గురించి కూడా నిజం మాట్లాడుకుందాం. కొన్ని సమస్యలు చిట్కాల వల్ల అస్సలు క్యూర్ కావండి. మళ్ళీ ఇది ప్రమోషనల్ వీడియో అనుకుంటారు, నాకు తెలుసు. కానీ నేను చెప్పాలనుకున్నది నిజమే చెప్తాను. కొన్ని సమస్యలు అంటే నా అనుభవపూర్వకంగానే చెప్తున్నాను నేను. కొన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ కావు. కేవలం 10% మాత్రమే, 5 నుండి 10% మాత్రమే చిట్కాల ద్వారా క్యూర్ అవుతాయి. మిగతా 90% మీకు ఎక్కడ తిరిగినా, ఏ చిట్కాలు వాడినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎక్సర్సైజులు చేసినా క్యూర్ కావు. కారణం ఏంటి?
మానసికంగా ఆందోళనలు కానీ శారీరక సమస్యలతో బాధపడినప్పుడు శరీరంలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. వాటిని మనము కేవలం ఆలోచనల ద్వారా చిన్న చిన్న చిట్కాల ద్వారా ప్రేరేపితం చేయలేము. వాటిని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ద్వారా, మెడిసిన్ ద్వారా లేదా కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ద్వారా మాత్రమే దాన్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఇది వాస్తవము. అదే మీరు అలోపతికి వెళ్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అంటే ఏం చేస్తారు? టెడాల్ఫిన్ కానీ సిడాల్ఫిన్ కానీ ఇలా ఇస్తూ ఉంటారు. 10 mg 20 mg 50 mg అలా ఇస్తూ ఉంటారు. అవి ఏం చేస్తాయి? బలవంతంగా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి అంగం గట్టిపడుతుంది. అబ్బా సూపర్ అంటారు మీరు. అక్కడ ఏం చేసింది? హార్మోన్స్ ని రిలీజ్ చేసే గ్రంథుల్ని బలోపేతం చేసి ఇన్స్టెంట్ గా వాటిని బాగా ప్రెషర్ పెట్టి ఆ హార్మోన్స్ రిలీజ్ చేయించింది. అంటే న్యాచురల్ గా ఇంప్రూవ్. మీరు అలా చేయగలుగుతారా? న్యాచురల్ గా నిజమే మాట్లాడుకుందాం. అది న్యాచురల్ గా చేయగలుగుతామా? చేయలేము. దీన్ని ఇలా ఇంగ్లీష్ మనుషులకు అంటే ఈ వయగ్రాలకు అలవాటు పడడం వల్ల ఏమంటే ఆ గ్రంథులు బాగా పిండి 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 బలహీన పడిపోయి తర్వాత మీరు వేసినా కూడా అవి పనిచేయనటువంటి పరిస్థితికి వెళ్తుంటాయి. సో అందుకనే చాలా మంది ఎవరైతే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళు మాత్రమే తిరిగి మళ్ళీ ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. ఇది కూడా నిజం, 100% నిజం ఇది. ఎందుకంటే చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడుతున్నారు. హార్ట్ అటాక్స్ వస్తాయి, బీపీలు పెరుగుతాయి, కొన్ని రోజులకు సమస్య ఇంకా క్రిటికల్ అవుతుంది, మొత్తానికి పనిచేయకుండా పోతా అని చాలా మంది భయపడి తిరిగి మళ్ళీ ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. ఇది కూడా నిజమే, 100% నిజమే. ఓకేనా? మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొని మీరు ఇలాగే వచ్చిన వాళ్ళు అయితే కనుక నాకు కామెంట్ చేయండి మళ్ళీ. ఓకే? ఎందుకంటే ప్రతి విషయం అందరికీ తెలిసే విధంగా మనం కామెంట్ చేద్దాం. మీ ప్రతి అనుభవం కూడా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చూద్దాం. ఎందుకంటే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా, అంటే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యను ఎలా క్యూర్ చేస్తున్నారని కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే దానివల్ల కొంతమందికి తెలుస్తుంది. కామెంట్ చేసినట్టు మాత్రమే మీరు ఎవరో మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఎవరికి కనబడవు. ఓకేనా? మీ మనసులో ఉన్నది మాత్రమే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇకపోతే మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఆయుర్వేదం ద్వారా, ఆయుర్వేద మూలికల ద్వారా న్యాచురల్ గా, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి బస్సాల ద్వారా దాన్ని మనము బలోపేతం చేస్తున్నాం మళ్ళీ హార్మోన్స్ ని. అయితే ఆయుర్వేదం ఏది కూడా నేరుగా పనిచేయదు. అది రూట్స్ నుంచి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటూ, బాడీ స్టామినాని పెంచుకుంటూ, పటుత్వాన్ని పెంచుకుంటూ చేస్తుంది. కాబట్టి కొంత నిదానంగా పనిచేస్తుంది, అంత ఫాస్ట్ గా పనిచేయదు. అదే ఇప్పుడు మీరు టెడాల్ఫిన్, సిడాల్ఫిన్, వయాగ్రా అయితే నేరుగా హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథుల మీదనే పనిచేస్తాయి అవి. ఓకేనా? మనకు జలుబు వేసింది అనుకోండి, జలుబు దగ్గర టాబ్లెట్ వేసుకుంటాం. ముక్కు లేదా దగ్గు టాబ్లెట్ వేసుకుంటాం. ఇలా అలోపతిలో చాలా ఉంటుంది. కానీ ఆయుర్వేదం అట్లా కాదు. మీకు జలుబు చేసినా బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి కషాయం తాగాలి. దగ్గు వచ్చినా కూడా బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి, గొంతు సాఫ్ చేయడానికి మళ్ళీ కషాయమే తాగాలి. అంటే ఇది ఏం చేస్తుంది? బాడీ మొత్తాన్ని కూడా అది పటుత్వం పెంచి మనకు కావాల్సిన ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆయుర్వేదం అనేది. ఇది కూడా నిజమే. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి లైంగిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కొన్ని రకాలైనటువంటి మందులను వాడి శరీరంలో న్యాచురల్ గా మనం ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాం, పటుత్వాన్ని పెంచుకుంటున్నాం. తద్వారా హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులు కూడా మళ్ళీ బలోపేతం అవుతాయి, హార్మోన్స్ ని న్యాచురల్ గా మళ్ళీ రిలీజ్ చేస్తుంటాయి. ఇది ఆయుర్వేదంలో జరిగేది. అందుకనే 3 నుంచి 4 నెలలు వాడుకోండి అని చెప్తాం. అన్ని సమస్యలు ఇంట్లో కూర్చుంటే చిన్న చిన్న చిట్కాలు చెప్పాక 10% మాత్రమే ఈ చిట్కాల ద్వారా క్యూర్ అవుతాయి. అది కూడా సమస్యలు స్టార్టింగ్ లో ఉన్న వారికే. అంతేకాకుండా ముఖ్యంగా ఈ హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు, చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా నిజమే. మీరు కూడా నిజమే అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా? నేను చెప్పింది ప్రతిదీ కరెక్టేనా కాదా అని ఆలోచించండి. దీనివల్ల అందరికీ సమస్యలు రాకపోవచ్చు, కానీ 100లో 50% 60% మెంబర్స్ హస్తప్రయోగం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకు అని అంటే అంగం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి అంగాన్ని బాగా నలిపి అక్కడ ఉన్న నరాలను ఇబ్బంది కలగడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఒకవేళ బలవంతంగా ఏదైనా మాత్రల ద్వారా మనం ప్రేరేపితం చేసుకున్నా అక్కడ పటుత్వం సరిపోక ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, కొంతమంది హస్తప్రయోగం ఆపివేయడం వల్ల నైట్ ఫాల్ లాంటి సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలా మంది హస్తప్రయోగం మంచిది కాదు, దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయని తెలుసుకొని ఒకేసారి ఆపేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి నైట్ ఫాల్ లాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా బలహీనతే. ఓకేనా? ఇలాంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. వాటికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాటికి నరాలకు బలాన్ని చేకూరిస్తేనే మళ్ళీ మనం న్యాచురల్ గా క్యూర్ చేసుకోగలుగుతాం. అయితే చాలా మంది అడుగుతారు, సార్ ఆయుర్వేద మందులకు ఎందుకు సార్ అంత కాస్ట్ అని. ఇలా కూడా నిజమే మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో చాలా రకాల మందులు చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. ఎందుకంటే వాటిని న్యాచురల్ గా
అదేవిధంగా హ్యాండ్ మేడ్ తో తయారు చేయడం వల్ల అవి కాస్ట్. చూడండి హ్యాండ్ మేడ్ వాటికి అదేవిధంగా మిషన్ తయారు చేసిన వాటికి రేట్ అనేది మన బట్టలే చూసుకున్నట్టయితే హ్యాండ్ మేడ్ వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది, అదే మిషన్ మేడ్ అయితే కనుక రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అదే దానికి కారణం. వీటిని హ్యాండ్ మేడ్ తో చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి ప్రతి దాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉంటారే కాబట్టి ఆయుర్వేదం మధ్యలో చాలా రేట్ ఉంటుంది. స్వర్ణ బసవాలు బంగారాన్ని బూడిద చేస్తే కనుక బంగారం ₹1,00,000 ఉందండి, 1 గ్రాములో 10,000. అలాంటిది స్వర్ణ బసవం కూడా 1 గ్రాముకి 10,000 నుంచి 12,000 పలుకుతుంది. స్వర్ణ బసవాలు చాలా పవర్ఫుల్, శరీరానికి చాలా ఇమ్యూనిటీని ఇస్తాయి. చిన్నప్పుడు పూర్వకాలం పాతకాలం రాజుల కాలంలో కూడా ఈ స్వర్ణ ప్రాసన అని స్వర్ణ బసవాలను విరివిగా ఉపయోగించాలి. అప్పుడు రేట్ తక్కువగా ఉంటే బాగా దొరికేది కాబట్టి, కానీ ఇప్పుడు చాలా క్రిటికల్ అయిపోయింది. కాబట్టి ఇలాంటి వాటి అన్నిటిని మనం ఉపయోగించి మనం నేచురల్, ఆ కాలంలో రాజులు వాళ్ళంతా ఎంత స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు అంటే ఆజానుభావాలను పిలిచేవాళ్ళు ఒక్కొక్కరు. కారణం ఏంటంటే వాళ్ళు ఇలాంటివి చాలా తీసుకునేవారు, ఆరోగ్యమైన ఆహార పదార్థాలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతిదీ కలుషితమే, ఒక బంగారాన్ని కలుషితం మనం చేయలేము, బసవాలను కలుషితం చేయలేము. సో వాటిని మనం న్యాచురల్ గా పొందాలి కాబట్టి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే తప్పించి వేరే ఏమీ ఉండదు. అంతేకాకుండా డాక్టర్లతో కంపేర్ చేసుకుంటే మీకు అలోపతి డాక్టర్లకు ఉన్నంత డిమాండ్ ఆయుర్వేద డాక్టర్లకు ఉండదండి, ఈ జనరేషన్ లో లేదు కూడా. సో మరి అలోపతి డాక్టర్లు ఒక్కొక్కరు 3, 4, 5, 6 అంతస్తుల బిల్డింగ్లు కడతారు, మెయింటైన్ చేస్తారు. కానీ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా అలా మెయింటైన్ చేస్తారా? చేయడు. బికాస్ నో డిమాండ్, బికాస్ ఆఫ్ హై కాస్ట్. చాలా మంది జనాలు భయపడే దానికే. కానీ అలా హై కాస్ట్ అని మనం భయపడితే ఆఖరికి అలోపతిలో మందులు దాటిపోయిన తర్వాత ఆపరేషన్లకు వెళ్ళి అక్కడ లక్షలు పెడతాం మనం. కానీ ఆయుర్వేదంలో ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టుకోవాలంటే భయంగా ఉంటుంది. ఇది కూడా నిజమే, ఓకేనా? కాబట్టి చాలా వరకు కూడా సమస్యల్ని న్యాచురల్ గా క్యూర్ చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. ఇందులో నేను మాట్లాడిన ఏదైనా మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే నాకు అది కామెంట్ చేయండి, నేను కూడా అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించుకుంటాను. నా మనసుకు కరెక్ట్ అనిపించిన అన్ని మీకు చెప్పాను. సో ఈ సమస్యలు మనం ఎప్పుడైనా సరే నేరుగా క్యూర్ చేసుకోలేము, డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వీటిని పక్కా. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా లైంగిక సమస్యలు మామూలు సమస్యలు కాదు, చిన్న దగ్గు జలుబు తోటి పోయే సమస్యలు కావు, జీవితంతో ముడిపెట్టుకొని వచ్చేటటువంటి సమస్యలు. అవి అంత త్వరగా సాల్వ్ కావు, కానీ వాటిని ఎంత త్వరగా మీరు సాల్వ్ చేసుకుంటే అంత మంచిది మీకు. ఈ విషయాన్ని అందరూ గమనించండి. ప్రతి కామెంట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కామెంట్ ని చూస్తాను, అవసరం ఉన్న వాటికి ఖచ్చితంగా నేను రిప్లై కూడా ఇస్తాను. అండ్ మీ సజెషన్స్ నాకు తప్పకుండా తెలియచేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.